వాళ్ళంటే ఆయనకి పంచప్రాణాలు. ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితాలని దయలేని విధి కాటేసింది. ఆ మహావృక్షం కూలిపోయింది. పిల్లలు తండ్రి లేని వారయ్యారు. తల్లి వారికి సరైన దారి చూపించలేకపోయింది. రాకాసి రాబందుల రెక్కల చప్పుళ్ళు ఆ ఇంట్లో వినిపించసాగాయి. దేవాలయం లాంటి ఆ ఇల్లు శ్మశానమైపోయింది. ఏంటమ్మా నిద్రపుచ్చే మంచి కథ చెప్పమంటే మన కథ చెప్తున్నా? మన కథను మించిన కథ ఇంకేముంటుందమ్మా? మన జీవితాల్లో జరుగుతున్న ఘర్షణలకు మించిన యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ యుద్ధమైనా ఎక్కడో చోట ఆగక తప్పదులేమ్మా. ఆ తర్వాత అంతా శాంతే. సరే, ఇప్పుడు నేను కథ చెప్తాను, మీరు వినండి. అక్క ఇలారా. అనగనగా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఆ అడవికి రాజు, పెద్ద జూలున్న సింహం. క్షమించమ్మా, నీకు చెప్పకుండా నేను దూర తీరాలకు వెళ్తున్నాను. నా జీవితం నాశనం అయిందన్న బాధ రేపటి నుంచి నీకుండదు. నన్ను చూస్తూ రోజు నువ్వు వేడ్చే కంటే నేను చచ్చిపోయాక ఒకేసారి ఏడవడం మంచిదమ్మా. నన్ను కన్న నీ రుణం ఇలా తీర్చుకుంటున్నందుకు నన్ను క్షమించు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను. సారీ అక్క, నా దురదృష్టం నీకు కూడా అంటుకుంది. ఆ పాపం నుంచి నేను విముక్తి చేయడానికి నేను ప్రాణాలు తీసుకుంటున్నాను. నువ్వెందుకు వచ్చావు రోడ్డు మీదకి? తాస్తులో ఎంత ప్రమాదం తప్పింది? స్నేహితుడు వచ్చింది అపర్ణ. ఎవరు చెప్పారు? స్నేహం మేము వెతుకుతున్నాం కదా, నీకేదైనా అయితే ఎలా? నాకేమైనా పర్వాలేదు అపర్ణ, నా జీవితం ముగిసిపోయింది. ముందు స్నేహితుని కాపాడాలి. పదండి పదండి పదండి. స్నేహ, ఎక్కడికి వెళ్ళిపోయావు? స్నేహ, ఎక్కడున్నావే? ఆ
అసలు బతుకున్నావా లేదా? నాయుడు బాబు కళ్ళివ్వాలంటే స్నేహ హాస్పిటల్కి కదా రావాలి. ఒకవేళ తను అక్కడే ఉందేమో. నాయుడు బాబా పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి పదండి. అలాగే అపర్ణ, పదండి. ఛ! గుట్టోడు బతికిపోయాడు. ఏం చేద్దాం? ఏముంది, ఈ ప్లాన్ కాకపోతే మన బుర్రలో చాలా ప్లాన్లు ఉన్నాయి. పద. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఐడోన్ ఎక్కడమ్మా? ఒక 10 నిమిషాల్లో మేము ముందు ఉంటుంది డాక్టర్. నాయుడు బాబు వాళ్ళు కూడా వస్తున్నారు. దాత ఇచ్చే ఆ కళ్ళను నాయుడు బాబుకు అమర్చి తనకి చూపు వచ్చేలా చేయండి డాక్టర్. తప్పకుండానమ్మా. ఉంటాను డాక్టర్. మంచిదమ్మా. డ్రైవర్ కాస్త ఫాస్ట్గా పోనీ. సారీ అక్క. నా కోసం నువ్వు చావడం కన్నా అందరి కోసం నేను చావడం మంచిది. చివరిసారిగా నీకు గుడ్ బై చెప్తున్నానక్క. స్నేహ అక్క, స్నేహ ఎక్కడున్నావే? నా చివరి ఉత్తరం చదివావా? నీకేమైనా పిచ్చా? ఎందుకే ఇలాంటి వెర్రి పనులు చేస్తున్నావు? ఎక్కడున్నావే నువ్వు? నాయుడు బాబు కళ్ళు ఇవ్వడానికి హాస్పిటల్లో ఎదురు చూస్తున్నానక్క. మర్యాదకి నా మాట విను. ఏదైనా చేసుకున్నావంటే చంపేస్తాను. నీ చేతుల్లో చావడం కన్నా అదృష్టం ఏముంటుందక్క? కానీ నాకంత టైం లేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేలోపే చచ్చిపోతాను. స్నేహ, వద్దు. ప్లీజ్ స్నేహ, అలాంటి పని చేయొద్దు. నువ్వు చచ్చిపోతే అంత బాగుంటుంది అనుకుంటున్నావా? నేను చచ్చిపోతాను. లేదక్క, నువ్వు అర్జున్ బాబు కలిసి ఆనందంగా ఉండాలి అక్క. నా ఆఖరి కోరికలో అదొకటి. స్నేహ, నాడు బాబు ఈ లోకాన్ని చూస్తే మీకేంటి నష్టం? చచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను. మిమ్మల్ని చంపేసి చచ్చిపోతాను.